నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ మరో 2 రోజుల్లో అత్యంత భారీ వర్షాలు వెయ్యికి పైగా విద్యాలయాల మూసివేతకు సర్కార్ కుట్ర స్కూళ్లను మూసేస్తే ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరిక దయనీయ స్థితిలో పాలమాకుల కస్తూర్బా విద్యార్థులు పిల్లలను ఓదార్చి ధైర్యం చెప్పిన హరీష్ సబితా రేవంత్తో అంటి ముట్టనట్లుగా ఢిల్లీ అధిష్టానం గాంధీల అపాయింట్మెంట్ కోసం సీఎం తంటాలు ఏపీకి పునరావాస కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వ కీలక పదవుల్లో ఆంధ్ర అధికారులు సమగ్ర శిక్షకులకు పాలకుల మొండి చెయ్యి రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగుల ఆందోళన అప్డేట్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజులు పలు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వాయుగుండ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం తెలిపారు. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, ఈ కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. రానున్న 2 రోజుల్లో దీని ప్రభావం తెలంగాణపై పడి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడతాయని వివరించారు. అనంతరం వాయుగుండం పోతుందని, అప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగరత్నం తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో ఆదివారం అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్లోని అన్ని రకాల పాఠశాలలకు సోమవారం జిల్లా కలెక్టర్ సెలవును ప్రకటించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, R&B శాఖలతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. టాలీవుడ్లో షిఫ్టింగ్ ప్రమాద గంటికలు మోగుతున్నాయా? విశ్వనగరం నుంచి ఎగిరిపోయేందుకు రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు కట్టుకుంటుందా? కదులుతూ కబలించే హైడ్రా అదృశ్య హస్తాలు హైదరాబాద్ను పెను నష్టాన్ని సూచిస్తున్నాయా? రాజధానికి తలమానికంగా ఉన్న అనేక బడా కార్పొరేట్ నిర్మాణ సంస్థలు అమరావతి వైపు అడుగులేస్తున్నాయా? సీఎం రేవంత్ రెడ్డి మానసపుత్రిక హైడ్రా కోరలు ప్రజలను విధ్వంస కౌగిల్లోకి లాగేస్తున్నాయా? వంటి ప్రశ్నలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అండ్ రూమర్స్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్. హైడ్రా అదృశ్య హస్తాలు 2 రకాలుగా పనిచేస్తున్నాయన్నది ప్రస్తుతం నడుస్తున్న రచ్చ. దాంట్లో ఒకటి సినీ పరిశ్రమను వైజాగ్ తరలించే దిశలో కాగా, రియల్ ఎస్టేట్ ను అమరావతి వైపు దృష్టి సారించేలా చేయడం రెండవది. సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత చిత్రసీమలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆందోళనకు గురైన కొందరు సినీ బిగ్ విగ్స్ టాలీవుడ్ ను
విశాఖపట్టణానికి తరలించే దిశలో సైతం చర్చలు జరిగినట్టు వినికిడి. నానక్రామ్గూడలోని చిత్రపురిలో పెద్ద ఎత్తున నిర్మించిన విల్లాస్ కు కూడా సరైన అనుమతులు లేవని ప్రభుత్వం తాకీదులిచ్చింది. వాటిలో ఓ 9ని ఆల్రెడీ నేలమట్టం చేసింది. దీంతో అక్కడ విల్లాస్ ను కొన్న కొందరు సినీ స్టార్స్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని మాస్ మీడియాలో టాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి కూడా సినీ ఇండస్ట్రీ మైగ్రేషన్ కు ఊతమిచ్చేలా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తరలివస్తే వరాలు కురిపించడానికి సిద్ధంగా ఉంది. అనేక రాయితీలను ప్రకటించే దిశలో వాళ్ళిద్దరూ కలిసి ప్రణాళిక తయారు చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం ఆ మధ్య కొన్ని ప్రకటనలు గుప్పించారు. దీంతో కొందరు సినీ ప్రముఖులు పరిశ్రమను వైజాగ్ కు తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారని బోగట్టా. మరోవైపు అనేక దశాబ్దాల ప్రయాస తర్వాత 1990లో అప్పటి మద్రాసు నుంచి టాలీవుడ్ ఇక్కడికి తరలింది. నిర్మాత రామానాయుడు, సినీ హీరోలు కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు భాగ్యనగరం కేంద్రంగా రామానాయుడు, పద్మాలయ, అన్నపూర్ణ, నాచారం స్టూడియోస్ ను ఏర్పాటు చేయడంతో సినిమా నిర్మాణ రంగం ఇక్కడ వేళ్లూనుకుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు అప్పటి సీఎం కేసీఆర్ సినీ రంగానికి అనేక రాయితీలిచ్చారు. మరెన్నో సదుపాయాలు కల్పించారు. అడిగిందే తడవు, షూటింగులు, ఇతరత్ర అనుమతులు కూడా నిరాఘాటంగా మంజూరు చేశారు. దీంతో చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళ్లే అగత్యం తలెత్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్ణయాల పుణ్యమా అని టాలీవుడ్ టైకూన్స్ మరోసారి ఏపీ వైపు దృష్టి సారిస్తున్నారట. అయితే ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నట్లు కొంతమందికి ఇబ్బంది అయింది కదా అని మొత్తం పరిశ్రమను ఆంధ్రాకు తరలిస్తే భవిష్యత్తులో చంద్రబాబుకు బదులు మళ్ళా జగన్ పాలన వస్తే పెనం మించి పొయ్యిలో పడ్డట్లవుతుందనేది మరికొందరి హెచ్చరిక. సినిమా వాళ్ల పట్ల గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్ అనుసరించిన దురుసు వైఖరిని వాళ్ళిక్కడ గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా హైడ్రా అదృశ్య హస్తాలు కబళించేస్తున్నాయట. రేవంత్ సోదరుల దడ ఒకవైపు, హైడ్రా కదలికలు మరోవైపు నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయన్నది అభియోగం. చెరువుల్లో అక్రమ కట్టడాలంటూ ఆ సంస్థ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అందుకే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ లో ప్రస్తుతం ఏ ఇద్దరు బిల్డర్ల మధ్య చూసినా హైడ్రా గురించిన చర్చనే సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల వెనుక రియల్ ఎస్టేట్ రంగం దృష్టిని అమరావతి వైపు మరల్చాలనే కుట్రకోణం కనిపిస్తోందన్న వాదనలు ఊపందుకుంటున్నాయి. తద్వారా హైడ్రా అంటే హైదరాబాద్ వద్దు, అమరావతి ముద్దు అన్న నినాదాన్ని క్యారీ చేస్తున్నట్లే ఉందని బిజినెస్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది. రానున్న రోజుల్లో విశ్వనగరం హైదరాబాద్ కు వస్తున్న వివిధ రకాల పెట్టుబడులు సైతం పక్క రాష్ట్రానికి తరలి వెళ్లే ప్రమాదం పొంచి ఉందనే వెర్షన్స్ వినిపిస్తున్నాయి. హైడ్రా కారణంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మస్కబారి, ఐటీ, శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక రంగాలు సైతం కుదేలైపోయే దుస్థితి దాపురించింది. ఇక నిలువ నీడను కల్పించుకోవడం సగటి పౌరుని ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రజల వ్యక్తిగత ఆస్తుల పరిరక్షణకు హామీ ఇస్తోంది. కానీ కాంగ్రెస్ పాలకులకు ఇవేవి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మహబూబ్నగర్లోని అందుల కాలనీలో అమానవీయంగా నివాసాలు కూల్చివేయడం అందుకు నిదర్శనమన్నది రాజకీయ విశ్లేషకుల పరిశీలన. కనీస మానవత్వం లేకుండా, వాళ్ల విజ్ఞప్తులు, రోదనలు పట్టించుకోకుండా ఇళ్లను నేలమట్టం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడి నిరుపేదలంతా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లోనే ఇళ్లు కట్టుకున్నారు. ఇది ఒక జిల్లా ముఖ చిత్రం. రాష్ట్ర రాజధాని భాగ్యనగర పరిస్థితి ఇంకోటి. ఇక్కడ హైడ్రా అనే ఒక విష విభాగం విశృంఖలంగా కోరలు చాస్తూ కూల్చివేతలకు పాల్పడుతూ నానా యాగి చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వ వాదన నిజమే అయినా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే ప్రభుత్వానికి గౌరవప్రదంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేసినా దానికి కొంత ప్రత్యేక నిధిని కేటాయించి ఉన్న మేరకే చెరువులను కాపాడే దిశలో అడుగులు వేస్తే పరిస్థితి మరోలా ఉండేదనేది విశ్లేషకుల వెర్షన్. నేలమట్టమే లక్ష్యంగా కాకుండా ఎఫ్టీఎల్, బఫర్ జోన్, శిఖం భూముల్లో నిర్మాణాలకు మార్కెట్ ప్రమాణాల ప్రకారం పెనాల్టీలు విధించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు ఆదాయమైన సమకూరి ఉండేదనేది వాళ్ల విశ్లేషణ. అలా కాకుండా కూల్చివేతలే ధ్యేయంగా ముందుకు వెళ్తే సగం హైదరాబాద్ కూడా మిగలదన్నది వాళ్ల వాదన.
కాగా హైడ్రా వెనుక అసలు మర్మం ధనార్జనన్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. సీఎం రేవంత్ ఆయన సోదరుల అసలు దందా రియల్ ఎస్టేట్ అన్న విషయాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. హైడ్రా ముసుగులో సీఎం బ్రదర్స్ అండ్ కో దుడ్లు దండుకోవడం ఆ సంస్థ అసలు పర్పస్ అన్నది వాళ్ళ అభియోగం. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రాకు టార్గెట్ అవుతున్న వర్గాలు ఆంధ్రప్రదేశ్కు తరలిపోయే అనివార్య పరిస్థితి నెలకొందన్నది కళ్ల ముందు కనిపిస్తున్న భవిష్యత్తు. లేకపోతే బిల్డర్లు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం అనుమతులు పొంది నిర్మాణాలు జరుపుతుంటే అవి అక్రమమని ఇప్పుడు నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెన్నుపూస లేనివారన్న పేరు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. కానీ స్వరాష్ట్రంలోనూ వాళ్ళ వైఖరి మారలేదు. ఇప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తూ ఆ పేరును నిజం చేస్తున్నారు. తెలంగాణ అధికారులు వద్దు, ఏపీ ఆఫీసర్లే ముద్దు అన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సొంత రాష్ట్రంలోనూ ఆంధ్ర అధికారులను నియమించడం ఏంటన్న ప్రతిఘటన వస్తోంది. ఏపీ ఆఫీసర్లకు తెలంగాణ పునరావాస కేంద్రంగా మారడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ అధికారులు పౌరులకు తెలంగాణ పునరావాస కేంద్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన పదవుల్లో ఏపీకి చెందిన వారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. తెలంగాణ పాలకులు ప్రభుత్వ పదవులను ఆంధ్రప్రదేశ్ వారికి ఇస్తూ తమ స్వామి భక్తిని చాటుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఏపీకి చెందిన వారిని నియమించారు. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డిని బుద్ధవనం ప్రాజెక్టు పర్యవేక్షకుడిగా ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 19న జీవో విడుదలైనా దానిని బయటకు రాకుండా రహస్యంగా ఉంచి శనివారం బయట పెట్టారు. ఆంజనేయ రెడ్డి రాయలసీమకు చెందిన వ్యక్తి. తెలంగాణతో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని అధికారి. ఆయనను ఏరికోరి తెచ్చుకోవడంపై తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా రేవంత్ సర్కార్ ఏపీ అధికారులను ఏరికోరి తెలంగాణకు తెచ్చుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ను రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమించారు. ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ శ్రీనివాసరాజు స్వచ్ఛంద పదవి విరమణ చేయగా సీఎం రేవంత్ ఆయన్ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. అసెంబ్లీ సలహాదారుడిగా అయ్యదేవర ప్రసన్న కుమార్ నియమించారు. ఇటీవలే రెడ్కో ఎండీగా అనంతపురానికి చెందిన అనిల వావిళ్లకు పోస్టింగ్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ గా ఏపీకి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఏపీ నేతల ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వాదులు, ఉద్యమకారులు తాజా పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వారికి ప్రతిభ ఉన్నా అణిచివేశారని, నాడు ఎంతో నష్టపోయామని, ఇప్పుడు కూడా నష్టపోవాల్సిందేనా అంటూ వాపోతున్నారు. తెలంగాణ సాధించుకున్నదే ఇక్కడి వారికి అవకాశాలు రావడానికని అంటున్నారు. అర్హులు, మేధావులు, ప్రతిభ ఉన్నవారు ఇక్కడ లేరా అంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చినాక కూడా కాంగ్రెస్ వాళ్లు ఏపీ వాళ్లే ముద్దు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో మొదటి నుంచి కూడా వెన్నపూస లేని వారిగా వ్యవహరించేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ అదే సంస్కృతిని ఇంకా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఇప్పటికైనా మార్పు రావాలని, లేకుంటే తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పదవులే కాకుండా చివరికి పార్టీ పదవులను కూడా కాంగ్రెస్ నేతలు ఏపీ వారికి ఇస్తున్నారని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిని నియమించారని ఆ పార్టీ నాయకులే తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై వారు ఏఐసీసీకి ఫిర్యాదు కూడా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా కాకుండా
స్వతంత్రంగా ప్రజల ప్రయోజనాలు రక్షించే విధంగా ఉండాలని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ కు గ్యాప్ పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. సీఎం వ్యవహార శైలిపై సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే గుర్రుగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలే అనుకుంటున్నారు. రేవంత్ హైకమాండ్ కు ఎన్ని చెప్పినా ఫైనల్ చేయకుండా పెండింగ్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం సీఎం తంటాలు పడుతున్నారనే వార్తలు కాంగ్రెస్ సీనియర్లు తెగ చర్చించుకుంటున్నారట. తనపై సీనియర్ల ఫిర్యాదులు, హైకమాండ్ నిర్లక్ష్యంతో రేవంత్ ఆందోళనలో ఉన్నట్లు చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఢిల్లీ పెద్దలు కొన్ని రోజులుగా రేవంత్ తో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. ఎన్నికలకు ముందు ఢిల్లీలో ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఏవేవో ప్రయత్నాలు చేసి అపాయింట్మెంట్ తీసుకున్నా ఎక్కువ సమయం కూడా ఇవ్వడం లేదని సమాచారం. గత వారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కలిసి ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీని కలిశారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై కాకుండా హర్యానా ఎన్నికల బాధ్యతలను అప్పగించేందుకు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఇందులో రాజకీయంగా, ఆర్థికంగా హిమాచల్ ప్రదేశ్ ను మిగతా 2 రాష్ట్రాలతో పోల్చలేము. ఇక కర్ణాటకలో రాజకీయంగా అంతర్గత కుమ్ములాటలు, వరుస కుంభకోణాలతో పార్టీ పతనమవుతుండగా, ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉండడం, పాలన అస్తవ్యస్తంగా మారడంతో అధిష్టానానికి నిధులు సమకూరే పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఏ కోణంలో చూసినా తెలంగాణనే కీలకం. అలాంటప్పుడు అధిష్టానం వద్ద సీఎం రేవంత్ రెడ్డి పరపతి పతాక స్థాయిలో ఉండాలన్నది విశ్లేషకుల మాట. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలకు తెలంగాణ కామధేనువుగా కనిపిస్తున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే తెలంగాణకు భారీ స్థాయిలో నిధుల సమీకరణ టార్గెట్ పెట్టారని, కానీ ఆ స్థాయిలో సాధ్యం కాదని చేతులెత్తేస్తుండటంతో ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు వరకు రేవంత్ రెడ్డికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు ఉండేవి. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే సాగింది. సీనియర్ నేతలను కాదని ఆయన చెప్పిన వారికే టికెట్లు ఇచ్చిన ఘటనలు ఎన్నో. రేవంత్ ఎక్కడ సభ పెట్టి పిలిచినా గాంధీ కుటుంబం వచ్చి ప్రచారం చేసింది. రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ హవా కొనసాగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని, ఎంత చెప్తే అంత అనే స్థాయి నుంచి ఎంత చెప్పినా సరే ఉత్తదే అన్నట్లుగా తయారైందని అంటున్నారు. కీలక అంశాలన్నీ పెండింగ్ లో ఉండడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ ఇచ్చిన జాబితాపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. అందుకే 6 నెలలుగా వాయిదాలు వేస్తున్నట్టు తెలిసిందే. జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. జూలై 4న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కానీ ఢిల్లీ పెద్దలు ఆమోదం తెలపకపోవడంతో చివరి క్షణంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆషాఢమాసం అంటూ కొత్త పాట మొదలుపెట్టారు. ఆగస్టులో పక్కా అంటూ లీకులిచ్చారు. శ్రావణ మాసం ముగిసినా అధిష్టానం ఇంకా ముహూర్తం నిర్ణయించలేదని చెప్తున్నారు. పీసీసీ చీఫ్ పదవిపైన ఇదే తతంగం. రేవంత్ రెడ్డి తన అనుచరుడికి పదవి ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఢిల్లీ పెద్దలు అందుకు ససేమేరా అంటూ జిల్లాలు, సామాజిక వర్గాలు, సమీకరణాలంటూ కాలం గడుపుతున్నదని సమాచారం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి బలంగా ఉంటే అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లుబాటైతే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపిక ఎప్పుడో పూర్తయ్యేవని రాజకీయ విశ్లేషకుల మాట. గతంలో రేవంత్ జాబితా పంపినా ఢిల్లీ పెద్దలు ఆమోదించి పదవులు కట్టబెట్టేవారని, ఇప్పుడు హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించాలని ముఖం మీదే చెప్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, గుత్తా అమిత్ రెడ్డిని
డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన అధిష్టానం పచ్చజెండా ఊపకపోవడంతో వారి ప్రమాణ స్వీకారానికి బ్రేకులు పడ్డాయన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎన్నికల సమయంలో ఎప్పుడు ఎక్కడికి వచ్చి ప్రచారం చేయమన్నా వచ్చారని, ముఖ్యంగా రాహుల్ గాంధీ బలపం కట్టుకొని తెలంగాణలో తిరిగారని అంటున్నారు. అయితే సీఎంగా అధికార పగ్గాలు అందుకున్న తర్వాత రేవంత్ వ్యవహార శైలిపై పార్టీలోనే అంతర్గతంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు వస్తుండటంతో గాంధీ కుటుంబం క్రమంగా దూరం పెట్టినట్లు చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా క్షణాల్లో రాహుల్ గాంధీతో పాటు ఇతర పెద్దల అపాయింట్మెంట్ లభించేదని, కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి గంటలు, రోజుల తరబడి పడిగాపులు కాసిన అపాయింట్మెంట్ దొరకడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకలేదని, చివరకు అదే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి సాయంతో కలవగలిగారని చెప్పుకుంటున్నారు. తిరిగి వచ్చే సమయంలో నాకు ఒక సాయం కావాలంటూ ఆ నేత కోరగా తెలంగాణకు వస్తే తప్పకుండా చేస్తానని చెప్పడంతో ఆయన రాష్ట్రానికి వచ్చి వెళ్లినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రుణమాఫీ సభకు రావడం పైన రాహుల్ గాంధీ ససేమీరా అంటున్నట్లుగా తెలిసిందే. అరకొర రుణమాఫీ చేయడం, రైతుల్లో వ్యతిరేకతపై రాహుల్ గాంధీకి రాష్ట్ర పార్టీకి చెందిన నేతలే నివేదిక అందించినట్లు చెప్పుకుంటున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సీనియర్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంపై అధిష్టానానికి వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. మరోవైపు రేవంత్ సోదరుల వ్యవహారం పైన అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి కాన్వాయ్లో ప్రయాణించడం మొదలు ఇటీవల అమెరికా పర్యటనలో సీఎం తమ్ముడికి చెందిన స్వచ్ఛ బయోగ్రీన్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం వరకు అన్ని అంశాలు అధిష్టానానికి ఎప్పటికప్పుడు వెళ్తున్నాయని చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా గెలుస్తామని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారని, అన్నట్లుగానే అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు. దీంతో అధిష్టానం ఆయనను గుడ్డిగా నమ్మిందని, లోక్సభ ఎన్నికల్లో ఆయన సీనియర్లను పక్కనబెట్టి ఎవరికి టికెట్ ఇవ్వమంటే వారికి ఇచ్చారని చెప్తున్నారు. 12 సీట్లు, 14 సీట్లంటూ ఓదరగొట్టారని, చివరకు 8 సీట్లకే పరిమితం కావడంతో ఢిల్లీ పెద్దలు షాక్ అయినట్లు సమాచారం. సీఎం సొంత నియోజకవర్గం ఎంపీ సిట్టింగ్ స్థానంలో ఓడిపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ కమిటీని కూడా వేసిందని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గుర్రుగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ దూకుడు, టికెట్ల విషయంలో సీనియర్లను అగౌరవపరచడం వంటివి ఖర్గేకు నచ్చలేదని చెప్పుకుంటున్నారు. రాహుల్ దగ్గర కావడంతో ఖర్గే సూచించిన కొన్ని పనులు, కార్యక్రమాలను కూడా రేవంత్ పక్కన పెట్టారని చర్చ జరుగుతోంది. అప్పట్లో రేవంత్ బలంగా ఉండడంతో ఖర్గే ఓపిక పట్టారని, ఇప్పుడు చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. వాస్తవానికి రేవంత్ కాంగ్రెస్ లో చేరడం, ఎదగడం, అధిష్టానం దగ్గర పరపతి పెరగడంలో కేసీ వేణుగోపాలే కీలక పాత్ర అన్నది కాంగ్రెస్ వర్గాల మాట. ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతున్న కేసీ వేణుగోపాల్ను కేరళ పీసీసీ అధ్యక్షుడిగా పంపి రేవంత్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ కు గాంధీల అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారిందని చెప్పుకుంటున్నారు. సీఎం రేవంత్ ప్రస్తుత పరిస్థితికి పూర్తిగా ఆయనదే బాధ్యత అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ గురించి కాకుండా తన సొంత ఇమేజ్ కోసం నిర్ణయాలు తీసుకోవడం, అతిగా ప్రచారం చేసుకోవడం, ప్రభుత్వంలో ఒంటెద్దు పోకడలతో అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఆయన పాలిట భస్మాసుర హస్తంగా మారుతుందని అంటున్నారు. బీసీ కులగణన జరిగిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల అంశంపై క్లారిటీ ఇచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను ఎగ్గొట్టే కుట్ర చేస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు రిజర్వేషన్లు అమలు చేయకపోతే బీసీలకు అన్యాయం చేసినట్లేనన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో రాజకీయ పార్టీల నేతలు సమావేశమయ్యారు. బీఆర్ఎస్ తరపున పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్, పార్టీ నేత దూదిమెట్ల బాలరాజు హాజరయ్యారు. ఎన్నికల ముందు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ని 23% నుంచి 42% పెంచుతామని
బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. ఆ విషయం అంతటితో ఆగకుండా రాష్ట్ర అసెంబ్లీ ఫ్లోర్లో కూడా వారు దాన్ని రీట్రేట్ చేయడము తప్పనిసరిగా చేస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని బీసీ కులగణన అలాగే రిజర్వేషన్ యొక్క పెంపుదల, దానికి తగ్గట్టుగా వార్డులలో ఎన్ని వస్తున్నాయి, పంచాయతీలలో ఎన్ని బీసీలకు వస్తున్నాయి, మండలాల్లో ఎన్ని బీసీలకు వస్తున్నాయని నిర్ణయించిన తర్వాతనే ఎలక్షన్ కండక్ట్ చేయాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్కి ఒక విజ్ఞప్తిని కూడా చేశాం. ఏంటంటే ఈ విషయాన్ని ప్రభుత్వానికి కూడా మీరు ఇండికేట్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్ణయం అది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ ఎన్నికల కమిషన్ ముందు ఈ రిజర్వేషన్ని ఎట్లా ఎగ్గొట్టాలి, బీసీ రిజర్వేషన్ని ఎట్లా ఎగ్గొట్టాలి, వాళ్ళు చేసిన ప్రామిస్ని ఎట్లా నాశనం పెట్టించాలి, ఎట్లా తగలబెట్టాలి అనే విషయం తప్ప ఈ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అనే చిత్తశుద్ధి మాత్రం కనిపించలేదు. ఒకవైపు ఏమో ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అని చెప్తా ఉన్నారు, మరి అలా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. మరి అలా ప్రభుత్వం అన్నాక ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన దానికి అనుగుణంగా నడవాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారు, ఈసారి జరగబోయే గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు 40% రిజర్వేషన్లు పెంపుతో జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి 42% రిజర్వేషన్లు పెంపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో లక్షలాది మంది బీసీలు ప్రజాప్రతినిధులు కాకుండా పోయే ఆస్కారం ఉంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒకవైపు దీన్ని ఆసరా చేసుకుని ఇలా బీసీలకు పంగనామం పెట్టేటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉంది. కాబట్టి దీని మీద బీఆర్ఎస్ పార్టీగా మా స్టాండ్ ఒకటే స్టాండు, కులగణన చేయాలి, 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలని డిమాండ్ తోటి కేసీఆర్ గారి ఆదేశంతో చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓవైపు తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ తెలంగాణ ఆడబిడ్డలు, గురుకుల విద్యార్థినులు వీధుల్లో పోరాటం చేస్తుంటే, ఇంకోవైపు హైదరాబాద్లో మరో జూను నిర్మించాలని సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి విద్యార్థినుల సమస్యల పరిష్కారం కన్నా జూ పార్క్ నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దయచేసి ముందు ప్రజల సమస్యలను తీర్చే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వండని సూచించారు. అసలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఎందుకు శిక్షిస్తున్నారని కేటీఆర్ నిలదీశారు. ఈ విధ్వంసకర రాజకీయాలను మాని ఉజ్వల భవిష్యత్తును నిర్మించే అంశాలపై ఎప్పుడు దృష్టి పెడతారని కేటీఆర్ ప్రశ్నించారు. అటు పాలమాకుల స్కూల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్న గురుకులాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేసినా కాంగ్రెస్ సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం తప్ప పాలనపై దృష్టి లేదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పాలమాకుల పాఠశాలను సందర్శించిన హరీష్ రావు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. సన్న బియ్యం కాదు కదా, పిల్లలు ఏ క్లాస్ లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్, మేము అన్నం తినలేకపోతున్నామని పిల్లలు బాధపడతా ఉన్నారు. రివ్యూ చేయండి దయచేసి. పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు. మేము మా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం, సవితక్క నంబర్ కూడా ఇచ్చాం. ఆడపిల్లలు పాపం వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా విపరీతంగా కొడుతున్నారట, తల్లిదండ్రులకు చెప్పొద్దని కూడా బెదిరిస్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలని. ప్రభుత్వం రివ్యూ చేయకపోవడం వల్ల, కలెక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని, కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి, సిగ్గుపడాలి మీరు. ఇలా పేద పిల్లలు, దళిత పిల్లలు, గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. అండ్ ఇది మొదటిసారి కాదు. ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో.
ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. దాదాపు 38 మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి. ఇక మాటలేమో కోటలు దాటుతాయి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. ఇవాళ మీరే మంత్రి దీనికి. మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సాయం చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి. నువ్వు ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలను గాలికి వదిలేశారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. విద్యాశాఖను అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ కనీసం సమీక్ష కూడా ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. గురుకులాల గురించి అసెంబ్లీలో అడిగినా సమాధానం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పాలమాకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటాడు కేసీఆర్ గారు నిశాన చేర్పేస్తున్నారు. గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది. బట్ అన్నింటినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం, ఇట్లా జరుగుతుంది గురుకులాలలో, హాస్టల్స్లలో ఇట్లా జరుగుతూ ఉంది, దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పిల్లలే పసికూనలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు, పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు, దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయనే స్పందన లేదు. ఈరోజు పాల్మాకుల పిల్లలు రోడ్డుపైకి వచ్చినారు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.